guys, welcome to Franklin Rail of More series episode number 5. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఫ్రాంక్లిన్ ఈ ముగ్గురు లేడీస్ని ఒక చోటుకి తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే వాళ్ళు అడిగారు, డీల్ వచ్చేసి వాళ్ళని డ్రాప్ చేయాలంతే, మళ్ళీ పికప్ చేసుకోవట్లేదు. $300కి ఓకే, సారీ $300 కాదు, $350కి ఓకే అయింది. లొకేషన్ ఎక్కడ చూద్దాం. దూరమే, చాలా దూరం వెళ్ళాలి. మనమైతే కొంచెం ఫాస్ట్గా డ్రాప్ చేసేద్దాం ఫ్రెండ్స్ వీళ్ళని. ఎందుకంటే ఈరోజు మనకి మైకిల్ అయితే కాల్ చేశాడు, తన కొత్త కారు అయితే ఈరోజు డెలివరీ అయిందంట. సో పార్టీ ఇస్తున్నాడు మైకిల్ అయితే, అందరినీ పిలిచాడు. సో చూద్దాం ఆ కారు ఏంటో, నాకు కూడా తెలీదు. మీరైతే thumbnail చూసి ఉంటారు, కానీ గేమ్లో ఉన్న నాకు ఇంకా తెలీదు. సో ఫస్ట్ అయితే వీళ్ళని డ్రాప్ చేసేద్దాం. వీళ్ళని తొందరగా డ్రాప్ చేసేసి మనం మైకిల్ ఇంటికి వెళ్ళాలి. మైకిల్ ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర పార్టీ ఇవ్వబోతున్నాడు కారు కొన్నందుకు. మనల్ని అయితే ఇన్వైట్ చేశాడు. సో వెళ్దాం. కాకపోతే అక్కడ చాలా రిచ్ పీపుల్స్ ఉంటారు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మైకిల్ చాలా రిచ్. అక్కడ మైకిల్ చెప్పింది ఏంటంటే తాను కొంతమందిని పిలిచాను వస్తారు అని, నన్ను కూడా రమ్మన్నాడు. సో మనం అయితే వెళ్ళబోతున్నాం అక్కడికి. అందుకనే ఈరోజు పికప్ అండ్ డ్రాపింగ్ పెట్టుకోకుండా ఓన్లీ డ్రాపింగ్ మాత్రం పెట్టుకున్నాం. సో ఓన్లీ డ్రాపింగ్ $350, పర్లేదు. పెట్రోల్ కూడా వాళ్ళే. అక్కడ నుంచి మళ్ళీ మనకు ఎవరైనా దొరికితే బాగుండు. మళ్ళీ మనీ అయితే మనం తీసుకొచ్చాం చక్క, మళ్ళీ ఉత్తనే రావాలి ఖాళీగా వెనక్కి, ఇంత దూరం. చూద్దాం, ఎవరైనా దొరికితే బాగుండు. అక్కడికి వెళ్ళాక ఎవరైనా ఉంటే ట్రై చేద్దాం ఫ్రెండ్స్, మళ్ళీ ఉత్తనే రావడం. ఇంకా స్పీడ్ చూసారా, కేవలం 150 km/h. అంతకుమించి వెళ్తున్నట్టు ఉంది. అంతే ఫ్రెండ్స్, మనం ఇలాంటి కార్లు ఇటువంటి కార్లు నడిపేటప్పుడు పెద్ద స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే ఇవి రేసింగ్ కార్లు అయితే కాదు. ఈరోజు ట్రాఫిక్ లేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఓ మ్యాన్, నేను మర్చిపోయాను, నేనైతే ట్రాఫిక్ని స్విచ్ ఆఫ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, అది కూడా మంచిదే, ట్రాఫిక్ని ఆఫ్ చేయడం. కొంచెం గవర్నమెంట్ దింపేసి గవర్నమెంట్ వచ్చేచ్చు. చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఏమవుతుందో. నేను మర్చిపోయాను ఇందాక. చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం ఏరియాలోకి ఎంటర్ అవగానే కొన్ని యానిమల్స్ అయితే రోడ్ మీద వచ్చేస్తూ ఉంటాయి. మనం అయితే కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి, మన వల్ల వాటికి ఎటువంటి హాని కలగకూడదు. ఆ కార్ ఏంటన్నది నాకు తెలిసి రోల్స్ రాయిదా. చూద్దాం ఏంటో అది. మైకిల్ దగ్గర అయితే కొంచెం కార్ల కలెక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. మైకిల్ ఎక్కువ రేసింగ్ కార్లు ఇష్టపడ్డా, తనకు మామూలుగా క్రూజింగ్ చేసే కార్లు అంటే ఇష్టం. మైకిల్ దగ్గర కార్ల కలెక్షన్ కూడా పెద్ద ఏమి ఉండదు ఫ్రెండ్స్. వాళ్ళ వైఫ్కి ఒక కార్ ఉంటుంది, అమాండాకి ఒక కార్ ఉంటుంది, వాళ్ళ కూతురు ట్రేసీకి ఒక కార్ ఉంటుంది, అండ్ మైకిల్కి ఒక కార్ ఉంది, అండ్ వాళ్ళ సన్కి కూడా ఒక కార్ ఉంటుంది. పెద్ద గొప్ప కార్లు ఏం కాదు. దీంట్లో మైకిల్ కార్ బాగుంటుంది, అమాండా కార్ బాగుంటుంది, ట్రేసీ కార్ బాగుంటుంది. వాళ్ళ కొడుకు కారే కొంచెం నాకు నచ్చదు మరి. ఐ థింక్ ఫ్రెండ్స్, నేను మీకు ట్రెవర్ని కూడా పరిచయం చేస్తాను. నాకు తెలిసి తను కూడా పార్టీ ఖచ్చితంగా పిలిచి ఉంటాడు మైకిల్. సో పార్టీలో ఉంటే తను మీరు మీట్ అవ్వదు. సారీ లేడీ, సారీ, ఐఎమ్ ఆన్ వర్క్. మనల్ని అయితే హెల్ప్ అడిగారు, కానీ మనం అయితే వర్క్లో ఉన్నాం. స్లో అటు అనుకుంటా.
మనమైతే వచ్చేసాం. ఈ జాబ్ చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ట్యాక్సీలు ఇక్కడ వరకు రావు. ఓ సారీ 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 మ్యాన్, యూ వాన్ ఫైట్, యూ వాన్ ఫైట్, యూ వాన్ ఫైట్, స్టాప్. నాతో ఫైట్ చేయాలనుకుంటున్నాడు వీడు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. మరి ఏదో చెప్పిన మాట గొడవలొద్దు. సో ఏంటి ఇంకా డబ్బులు ఇవ్వలేదు, చూద్దాం. ఐ థింక్ వచ్చేసినాయి డబ్బులు. ఇంతకుముందు $4,000 ఉండాలి. 700 యాడ్ అయిపోయినాయి. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ. 700 ఇచ్చారు, ఎందుకు నాకేం అర్థం కావట్లేదు. ఓ ఇప్పుడు అర్థమైంది, వీళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలనుకుంటా, అందుకనే మనకి $700 ఇచ్చారు. వీళ్ళకి ఏదో సరదాగా ఉంది, వీళ్ళకి వచ్చి మళ్ళీ వెళ్ళడం. వీళ్ళకి $700 ఇచ్చారంటే నేను ఏదో ఇతను ఇచ్చారు అనుకున్నా. పర్లేదు. సో ఈరోజైతే మనం $700 సంపాదించాం. తక్కువ సంపాదిస్తున్నాం ఫ్రెండ్స్ రోజు రోజుకి కూడా. ఓ మ్యాన్, బ్రేక్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కార్వి చాలా దారుణంగా ఉన్నాయి, కానీ తప్పదు, ఎందుకంటే ఫస్ట్ మనమైతే బ్రేక్స్ని గట్ట కాకుండా వేరే వాటి మీద ఫోకస్ చేయాలి. ట్రాఫిక్ని అయితే ఆన్ చేద్దాం ఒకసారి. ట్రాఫిక్ ఆన్ చేద్దాం, వదిలే, ఇలాగ బాగుంది. సో చూద్దాం ఈరోజు ఏమవుతుందో. కానీ ఈరోజు మంచి విచిత్రం ఫ్రెండ్స్. వీళ్ళనైతే అక్కడ డ్రాప్ చేసాం, మళ్ళీ వెంటనే $700 వచ్చిన వెంటనే నాకు ఏదో టిప్ ఇచ్చారనుకున్నా ఎక్స్ట్రాగా స్పీడ్ వచ్చినందుకు. కాకపోతే వీళ్ళు మళ్ళీ రిటర్న్ చేయాలి. సో డీల్ అదే, దింపడానికి $350, మళ్ళీ తీసుకెళ్ళడానికి $350, $700. మనకి ఈరోజు టిప్ ఏం రాలేదు. నిన్నైతే ఏకంగా $400 ఎక్స్ట్రా ఇచ్చారు, ఎందుకంటే నేను మనం చాలా స్పీడ్ వెళ్ళాను ఫ్రెండ్స్. ట్రాఫిక్లో ఉన్నా కూడా చాలా ఫాస్ట్గా అయితే పికప్ అండ్ డ్రాప్ అయిపోయింది నా వాళ్ళకి. సో అందుకని మనకు $1,000 ఎర్న్ చేశాను నేను, హైయెస్ట్ అని చెప్పచ్చు ఒకవేళ మనం చేసినప్పుడు. సో మనం వీళ్ళని త్వరగా అయితే డ్రాప్ చేసేద్దాం. మనం అయితే మైకేల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే పార్టీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. టైం ఎంత అయింది? ఓ మ్యాన్, పార్టీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. It's 1:09 స్టార్ట్ అయ్యి ఉంటుంది. అందరూ వచ్చేసి ఉంటారు ఇప్పటికి, మనమే లేట్. కానీ మైకేల్ అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే మనకి కొంచెం వర్క్ ఉందని. ట్రెవర్ని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. తను కూడా మ్యాక్సిమం నాకు తెలిసి పార్టీకి వస్తాడు, 100% వస్తాడు. కొంచెం విభిన్న మనస్తత్వం ట్రెవర్ది ఫ్రెండ్స్. నా చుట్టుపక్కల నాయిస్ పడితే ప్లీజ్ ఏమనుకోకండి ఫ్రెండ్స్. ప్రతి వీడియోలో మీకు ఇది చెప్తున్నాను, ఎందుకంటే నా చుట్టుపక్కల ఎప్పుడు కూడా నాయిస్ ఉంటుంది, వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, హార్న్స్ కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా నా డాగ్స్ కూడా అరుస్తూ ఉంటాయి. నా చుట్టూ కూడా కొంచెం మంది మనుషులు ఉంటూ ఉంటారు. సో ఏమనుకోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా మంచి మంచి వీడియోలు తెస్తూ ఉంటాను. ఇంకా ఫ్యూచర్లో వీడియోస్ అదిరిపోతాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా. ఐ ప్రామిస్, ఫ్యూచర్లో వీడియోస్ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. మైకేల్ రియల్ లైఫ్ మోడ్ సిరీస్ కూడా చేద్దాం త్వరలో. ఫ్రాంక్లిన్ వి ఒక 100 లేకపోతే 50 అలా ఒకటి మనం నెక్స్ట్ సిరీస్కి వెళ్దాం. మళ్ళీ వీళ్ళని కంటిన్యూ చేసి అలా సిరీస్ అయితే మారుద్దాం ఉన్నాం. ఒకవేళ మనం ఫ్యూయల్ ఆన్ చేసి కనుక ఉంటే ఫ్రెండ్స్, మనకి చాలా డబ్బులు పొందుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కారు ఫ్యూయల్ మొత్తం ఫుల్ అవ్వాలంటే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు $2,000 లేకపోతే $1,000 $2,000 తీసుకుంటాం ఫ్రెండ్స్. మొత్తం ఆరిపేస్తుంది అనమాట. సో అందుకు నేనైతే ఫ్యూయల్ని అయితే ఆన్ చేయలేదు.
ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే మనకి జాబ్ చాలా సెట్ అయింది. ఎందుకంటే ఆ క్యాబ్ డ్రైవర్ జాబ్ కన్నా కూడా ఈ పికప్ అండ్ డ్రాప్ చాలా బాగుంది. ఎందుకంటే కొంచెం ఎక్కువ మనీ అర్న్ చేస్తున్నాం. ఆ ట్యాక్సీలో అయితే మనకు కనీసం ఎటువంటి మార్కింగ్స్ చూపించడం లేదు. ఎందుకంటే చాలా దారుణంగా ఉంది అది. ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ రికార్డర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎన్విడియా. ఓ ఏం కనపడడం లేదు. దగ్గరికి వచ్చేసినట్టున్నాం ఫ్రెండ్స్. ఓ దిగండి. థ్యాంక్ యూ లేడీస్. ఐ హ్యావ్ టు గో. సో ఫ్రెండ్స్ మనం అయితే త్వరగా వెళ్ళిపోదాం మైకిల్ దగ్గరికి. నాకు ఆ కార్ ఏంటో చూడాలని ఉంది. వాట్సాప్ బడి. మనం మైకిల్ ఇంటిని ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ ఉంటా. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనమైతే మన డ్రాపింగ్ జాబ్ని అయితే ఈరోజు కంప్లీట్ చేసాం. ఈరోజు మైకిల్ కనుక పిలవకపోతే ఇంకా చేద్దాం ఇలాగా పికప్ అండ్ డ్రాప్ ఈరోజు. కాకపోతే ఉంది మైకిల్ని కలిసి ఆ కార్ చూసి తర్వాత మళ్ళీ చేద్దాం. ఫ్రెండ్స్ ఆ కార్ అయితే నాకు ఏంటో తెలీదు. ఎందుకంటే నేను రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు రికార్డ్ మొత్తం అయిపోయిన తర్వాత తమ్నైల్ తీసి పెట్టకండి, కానీ నాకు ఇప్పుడు ఏంటో తెలియదు కదా. ఆ కార్ ఏంటో చూడడానికి నాకు చాలా ఇది కింద ఉంది. ట్రాఫిక్ లేకపోవడం వల్ల చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాం మనం. ఫ్రెండ్స్ ఎవరికో హెల్ప్ కాదు ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం డేంజరే. మనం రిస్క్ అయితే చేయొద్దు. తొందరగా మైకిల్ దగ్గరికి వెళ్దాం. ఆ కార్ ఏంటో నాకు ఇంకా సస్పెన్స్ కింద ఉంది. రోల్స్ రాయితా నాకు తెలుసు, కాస్ట్లీయెస్ట్ కార్ అదే కాబట్టి నాకు తెలుసు కదా. ఏమో ఇంతకీ ఆ కార్ ఏంటన్నది అటు వెళ్ళాక చూద్దాం. ఓ దాట్ ఈస్ ట్రాఫిక్ని అయితే స్విచ్ ఆఫ్ చేసి మంచి పని చేసాం. ఓ గాయస్ ఇదేనా? ఇది కాదనుకుంటున్నా. అయ్యా ఇది వాట్ గాయస్, ఇంటి పని చూసారా? సెక్యూరిటీ గార్డ్స్. ఓ వా పార్టీకేనా ఇదంతా? ఓ ఓ ఓ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా గార్డ్స్ ఉన్నారు. వా ఇన్ని కార్లు వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 కార్స్ వచ్చినాయి. ఓ ఆర్మీ అనుకుంటా వీళ్ళు. పోలీస్ వెహికల్స్ కూడా వచ్చేసినాయి. అందుకే అనుకుంటా ఈ వీధిలో ట్రాఫిక్ కూడా లేకుండా చేశారు. ఓ ఆ ఇంటి పైన చూసారా? ఎవరో డ్యాన్స్ చేస్తున్నారు అక్కడ చూసారా? అక్కడ దాకా ఇక్కడ వాడు. ఆ ఇంటి పైన చూస్తే కూడా ఆర్మీ ఉంది ఫ్రెండ్స్ పైన. ఓ పోలీస్ వెహికల్స్, బైక్స్. మైకిల్ నిజంగా చాలా రిచ్ ఫ్రెండ్స్. చూసారుగా ఎంత రిచ్. చూసారా ఇక్కడ గోడ మీద కూడా మనుషులు ఉన్నారు. సెక్యూరిటీ, ఇంత సెక్యూరిటీ ఉందంటే నాకు తెలిసి ఈ పార్టీకి మేయర్ కూడా వస్తున్నాడు అనుకుంటా.
చూసారా అక్కడ కూడా ఉన్నారు పైన. టెన్నిస్ కోర్ట్లో కూడా మనకు ఉన్నారు సెక్యూరిటీ గార్డ్స్. ఎక్కడ చూసినా సరే సెక్యూరిటీ. వావ్, మనమైతే లోపలికి వెళ్దాం. మన కారు లోపలికి ఎలా ఉందో లేదో నాకు తెలియదు, చూద్దాం మరి. నాకు తెలిసి మన కారు ఎలా ఉండదు అనుకుంటున్నాను నేను. హే, నేను వెళ్ళొచ్చా? ఓ మ్యాన్, మనం అయితే వెళ్ళొచ్చు. మిగతా వాళ్ళు ఎవరికి పర్మిషన్ లేదనుకుంటా. ఓ, ఇక్కడ చూసారా గాయ్స్, ఇక్కడ ఉన్న సిల్వర్ కలర్ ఇదే అనుకుంటా మేయర్ కార్. చాలా పొడుగుంది. ఇది ట్రేసీది కార్. వావ్, అందరూ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. కేవలం మన కార్ అండ్ మేయర్ కార్కి మాత్రమే లోపలికి ఎలా ఉంది ఫ్రెండ్స్. దట్స్ గ్రేట్, సో స్వీట్. ఇదే ట్రేసీ కార్. ఈ కార్ చాలా చాలా వాల్యుబుల్ కాదు, యాంటిక్ పీస్ అని చెప్పచ్చు. దీని కాస్ట్ $10 million. వావ్, సూపర్. వావ్, వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో పార్టీ ఇక్కడ అనుకుంటా. సారీ బడీ, సారీ. ఇదే మేయర్ కార్ నాకు తెలిసినంత వరకు. ఇదే. ఓ, మనం వావ్, మేయర్ కనుకుంటా గాడ్స్ వీళ్ళు. మైకల్ అయితే అక్కడ ఉన్నాడు. మనం మైకల్ ఇప్పుడు కలవచ్చా? తర్వాత కలుద్దాం లేకపోతే. వావ్, ఇదే అనుకుంటా ఫ్రెండ్స్ కారు. యా, ఫ్రెండ్స్ 100% ష్యూర్, నాకు తెలుసు కార్ ఇదే. వావ్ గాయ్స్, కార్ చూసారా? వావ్ మ్యాన్, చెత్తబుల్లలా ఉంది ఇది. నిజంగా కూడా అలాగ ఉంది. స్కిన్ మాత్రమే కాదు, ఇంజన్ ఆన్ అయి ఉంది. ఎందుకు నాకైతే అర్థం కావడం లేదు. మైకిల్ పెట్రోల్ ఎక్కువైపోయినట్టుంది. స్కిన్ మాత్రమే చీతాలా లేదు ఫ్రెండ్స్. ఆ కళ్ళు కూడా చూడండి చీతాలా ఉన్నది. కార్ టోటల్లీ చీతాలా ఉంది. వావ్, సూపర్ ఎక్సలెంట్ గాయ్స్. ఐ థింక్ ఈ కార్ $1.5 million. ఎస్, $1.5 million ఫ్రెండ్స్ ఈ కార్. ఈ కార్ చూసుకుంటే ఇది యాంటిక్ పీస్. ఇది $10 million. కాకపోతే ఇలాంటివి ఉన్నాయి, కావాలంటే ఎవరికైనా ఇస్తారు వాళ్ళు. కాకపోతే ఈ కార్ మాత్రం చాలా స్పెషల్ ఫ్రెండ్స్. ఇది కేవలం $1.5 million. అంటే కేవలం అంటలేదు, ఆ కార్తో పోలిస్తే కొంచెం ప్రైస్ తక్కువ అయినప్పటికీ కూడా ఇది అందరికీ దొరికేది కాదు. ఈ కార్ మేయర్కి కూడా లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ కార్ ఇన్ లాస్ శాంటోస్. మైకేల్ దగ్గర మాత్రం ఉంది ఇలాంటి కారు. వావ్, మనమైతే లోపలికి వెళ్దాం. చూసారా ఫ్రెండ్స్, డ్యాన్స్ చేస్తున్నాడు పైన. డ్యాన్స్ చేస్తున్నాడు. వీళ్ళందరూ పార్టీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఎక్కడ చూసినా సెక్యూరిటీ ఉంది. ఓ, పైకి వెళ్ళి ఎక్కడ నాకేదో అర్థంగా ఉండదు. లోపలికి వెళ్ళి చూద్దాం. వా, వైన్ సెట్ చేశాడు ఇక్కడ. వైన్ అదిగో అందరూ తాగేస్తున్నారు ఆల్రెడీ. హే, పార్టీకి వచ్చి గేమ్ ఆడుతుంది. పబ్జీ అనుకుంటా. పబ్జీ. ఓ, ఇతను చూసారా? ఓ బడి, ఎంజాయ్ ద పార్టీ. మైకల్ అయితే చాలా గట్టిగా పెట్టాడు పార్టీ. ఓ, అక్కడ కూడా ఉన్నట్టుంది. ఇంకా లోపల ఉన్నారు కొంతమంది. వావ్, అందరూ పార్టీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ట్రెవర్ని చూస్తాను. ట్రెవర్ ఎక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్? ఇతను చూస్తారు కదా, బ్లూ కలర్ కోట్. ఈయన పేరు మార్టిన్ మద్రాజు. ఫస్ట్లో మైకిల్కి ఇతనికి పడేది కాదు. సో మైకిల్ ప్రిచ్ అయిపోవడం వల్ల అందరూ మైకిల్ దగ్గర వస్తున్నారు. ఈవెన్ మేయర్ కూడా. వావ్, అందరూ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు ఇక్కడ ఫోటోలు తీస్తుంది? ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది కదా, తిను ట్రేసీ, మైకేల్ డాటర్ ట్రేసీ. ఈ అమాండా
అమ్మాండే ఈ టెన్నిస్ డ్రెస్ ఎంత వేసుకుందో నాకు అది అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఈ పార్టీకైనా ఖర్చులు గట్ట మొత్తం చూస్తున్నాం ఒక యాడ్లో. ఫ్రెండ్స్, ట్రెవర్ని ఇంట్రడ్యూస్ చేస్తాను కదా, ఇతని పేరు ట్రెవర్. తినే గాయ్, ఫ్యూచర్లో కొన్ని వీడియోస్లో కూడా కనిపిస్తాడు, ఐ ప్రామిస్. ఫ్రెండ్స్, ఇది లామర్ కూడా ఉన్నాడు ఇక్కడ. లామర్, తన పేరు లామర్. ఫ్రెండ్స్, మీరు GTA 5 మిషన్స్ ఆడితే కనుక తెలుస్తుంది కాస్ట్యూమ్ గురించి. ఫ్రెండ్స్, మనమైతే ఇంకా వెళ్దామా బయటికి? మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి గాయ, ఎందుకంటే కార్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్, విధంగా సూపర్. ఫ్రెండ్స్, మేయర్ అయితే ఇంటికి వెళ్ళిపోయాడు. సో మైకిల్ అయితే ఫ్రీ అయ్యాడు. మైకిల్ అయితే మనల్ని ఒక రైడ్ చేయమన్నాడు. సో కమన్ మైకిల్. నాకు కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే నీ కార్ స్క్రాచెస్ ఏమైనా పెడతానేమో అని. ఇదే మైకిల్ మంచితనం ఫ్రెండ్స్, ఎంత ఉన్నా సరే ఫ్రాంక్లిన్ కేర్ చేస్తాడు ఫ్రెండ్స్ని. ఐ థింక్ వీళ్ళు మైకిల్ కోసం వచ్చిన సెక్యూరిటీ ఫ్రెండ్స్. నేను మేయర్ కోసం వచ్చిన అనుకున్నాను. మేయర్తో వచ్చిన కేవలం ఆ గార్డ్సే, మైకిల్తో వచ్చిన చూడండి ఫ్రెండ్స్. నాకు తెలిసి దాదాపు 40 మెంబర్స్ వరకు ఉంటారు గార్డ్స్ ఏజెంట్ పక్కన. వావ్, కార్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంటీరియర్ చూద్దాం. స్పీడోమీటర్ వర్క్ చేస్తుంది. మైకిల్ తన ఫేస్ చాలా హ్యాపీగా ఉంది. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, అల్ట్రా రిచ్గా ఉంది. సో ఫ్రాంక్లిన్ కూడా ఒక కార్ అయితే కొంటాడు ఫ్యూచర్లో. ఫ్రాంక్లిన్ మిలియనర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి కార్ ఒకటి ఆర్డర్ పెడతాడు. అది కూడా మైకిల్ చేతే పెట్టిస్తాడు, ఎందుకంటే ఈ కార్ మైకిల్ మాత్రమే దొరికిందంటే. వావ్, కార్ అయితే సూపర్ ఫాస్ట్గా ఉంది. 170 km/h, 177. హై స్పీడ్ ఒకసారి చెక్ చేద్దాం. 180, 182, 188, 190. 200 టచ్ అయ్యింది. అండ్ స్లో కార్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్మోక్ ఏంటో ఆరెంజ్ కలర్లో వస్తుంది. ఇది కూడా పెట్టించింది అనుకుంటా, కానీ కార్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఫ్రాంక్లిన్ ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఒక కార్ మైకిల్ని అడిగి తన చేత ఆర్డర్ అయితే పెట్టిస్తాడు, ఎందుకంటే మేయర్కే ఇలాంటి కార్ దొరకలేదు. ఈ కార్ మైకిల్ దొరికిందంటే మైకిల్ సర్కిల్ మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మైకిల్ కూడా ఒక విషయం చెప్పాడు, మీకు చెప్పడం మర్చిపోయాను. మైకిల్ అయితే ఫ్యూచర్లో మేయర్గా పోటీ చేయబోతున్నాడు. మేయర్గా పోటీ చేయబోతున్నాడంట. సో ఖచ్చితంగా మన హెల్ప్ మైకిల్కి ఇవ్వాలి, మనం అంత హెల్ప్. ఈలోపు ఫ్రాంక్లిన్ కూడా డెవలప్ చేయాలి. ఐ థింక్ మేయర్ ఎలక్షన్స్ నాకు తెలిసి కొన్ని రోజుల్లో ఉంటాయి, మేబీ 3 months or 2 months, మేబీ ఎర్లీ. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఫ్రెండ్స్, ఇక్కడ టీషర్ట్ వేసుకున్నాడు కదా, వీడే మైకిల్ సన్. పేరు గుర్తులేదు, మైకిల్ వాళ్ళ సన్ పేరు గుర్తు రావడం లేదు. ఐ థింక్ ఫోన్లో ఉంటుంది, ఫోన్లో చూద్దాం. ఫోన్లో తన పేరు ఉంటుంది. జిమ్మీ. మైకిల్ వాళ్ళ సన్ పేరు జిమ్మీ. మైకిల్ వాళ్ళ డాటర్ పేరు ట్రేసీ. మైకిల్ వాళ్ళ వైఫ్ పేరు అమాండా. ఫ్రెండ్స్, సూపర్ ఎక్సలెంట్గా ఉంది కార్. ఫ్రాంక్లిన్ అయితే చాలా బాగా నచ్చింది కార్. ఓకే, బాయ్ మైకిల్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకి. మళ్ళీ రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మంచి వీడియోలు, మంచి ఎపిసోడ్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.